హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మన మధ్యతరగతి వాళ్ళం తక్కువ టైంలోని ఎక్కువ మనీని, గోల్డ్ని కొనుక్కోవాలి అంటే కనుక అది సాధ్యమైన పనేనా అంటే కనుక అది సాధ్యమైన పనేనండి. ఏదైతే మనము ఆలోచిస్తామో ఆ పనినే మనం చేయడానికి ఇష్టపడతాం. అట్లాగే మనం డెవలప్ అవ్వాలి, మనీ సేవ్ చేసుకోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పి మనం ఆలోచిస్తే కనుక మనం ఖచ్చితంగా కొనుక్కోగలుగుతాం. వీడియోనైతే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీరు పూర్తిగా చూసి ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. టార్గెట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరానికి మనము ఇది కొనుక్కోవాలనో, లేకపోతే ఇంత మనీ మనం సేవింగ్స్ చేసుకోవాలనో, ఇంత గోల్డ్ కొనుక్కోవాలనో, లేదంటే ఒక ల్యాండ్ కొనుక్కోవాలనో, అట్లాగా ఏదో ఒక టార్గెట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. అలాగా ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మన ఇంట్లోని ఒక హస్బెండే ఫిక్స్ అయ్యారనుకో, వైఫ్కి తెలియదు కదా, వైఫే ఫిక్స్ అయ్యారనుకో హస్బెండ్కి తెలియదు కదా. సో ఇద్దరు కూడా కలిసి ఫిక్స్ అయ్యి వాళ్ళ చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్తో వాళ్ళ పిల్లల్ని కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేసినట్టయితే కనుక వాళ్ళకు కూడా మనీ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే పిల్లలకి ఒక ₹1 కాయిన్ ఇచ్చి ఆ కాయిన్ని వేయమని చెప్పడం, లేదంటే ₹2 కాయిన్ వేయమనడం, మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయని చెప్పడం. అట్లాగా వాళ్ళకి కూడా సేవింగ్స్ అనేవి అర్థం అయ్యేలాగా కొద్దిగా చెప్పి వాళ్ళు కూడా సేవింగ్స్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి సేవింగ్స్ అనేవి హ్యాబిట్గా మారుస్తూ మనము ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నామో ఆ టార్గెట్ దిశగా వెళ్ళాలి అంటే కనుక ఇంట్లో ఉన్న భార్యాభర్త ఇద్దరు కూడా ఫిక్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే, ఎందుకంటే హస్బెండ్ ఒక్కలే చేస్తున్నారనుకోండి, ఆయన ఒక్కలే పొదుపుగా ఉంటారు. అదే వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి తెలిసి చేశారనుకోండి, అప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా పొదుపుగా ఉంటారు. సో ఆ విధంగా ఇద్దరు కూడా ఫిక్స్ అయ్యి చేసినట్టయితే కనుక మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో అది మనం మార్చుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరానికి కూడా మనం ఫైనాన్షియల్ పొజిషన్ని చెక్ చేసుకోవాలి. అంటే పోయిన సంవత్సరం మనం ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగానే ఉన్నామా, లేదంటే కొద్దిగా ముందుకెళ్ళామా, లేదా కొద్దిగా వెనక్కి వెళ్ళామా, ఆ పొజిషన్ అయితే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడం వల్ల మన గ్రోతింగ్ అనేది ఎలా ఉంది అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మనం మారాలి, ఇంకా కొద్దిగా సేవింగ్స్ పెంచుకోవాలి, ఇంకా కొద్దిగా ఎక్కువ కష్టపడాలి అన్న థాట్ అనేది మనకి వస్తుంది. ఆ విధంగా మనము ఆలోచించడానికి మనకి ఉపయోగపడుతుంది అలా చెక్ చేసుకోవడం వల్ల. అట్లాగే ఏంటంటే చాలామంది చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కానీ సేవింగ్స్ అనేవి చేసుకోవడం వాళ్ళకి పెద్దగా తెలియదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక వ్యాపారం చేసే వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళది పునుకులు బజ్జీలు కొట్టు. వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్ల వ్యాపారం చేస్తారు. కానీ వాళ్ళైతే నా మ్యారేజ్ అయిన కాంచి చూస్తున్నాను, వాళ్ళైతే అద్దెంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి వ్యాపారం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిద్ది. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా ఆ కొట్టుని చూస్తాం కాబట్టి ఆ కొట్లో వ్యాపారం అనేది బాగా జరిగిద్ది. కానీ వాళ్ళకి ఏంటంటే పెద్దగా ఐడియా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇప్పటికీ కూడా అద్దెంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఒక స్థలం కొనుక్కోవడం కానీ అలాంటి ఏమీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే వినలేదు. అయితే వాళ్ళ అబ్బాయి అయితే ఈ బుల్లెట్ బండి మీద ఆ బజ్జీల కొట్టుకి వెళ్తాడు. మళ్ళీ పైగా ఏదైనా ఒక చిన్న పనికి కూడా, ఒక పాల ప్యాకెట్ తేవడానికి కూడా సందు చివరికి వెళ్ళాలి అన్నా కూడా అదే బుల్లెట్ బండి మీద వెళ్తాడు. అసలు మామూలు బళ్ళే లక్షల మీద ఉన్నాయి కదా, అంటే బుల్లెట్ అంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందంటారు. పైగా దాంట్లో పోసే ఆయిల్ కూడా ఇంకా ఎక్కువగా లాగుతుందంటారు. అట్లాగా ఆయిలే కానీ లేకపోతే దాని మెయింటెనెన్స్కి కానీ బోల్డ్ డబ్బులు అయితే అవుతాయి కదా. అలాంటి వాటికి మనకి ఏంటంటే ఆ డబ్బులు కనిపిస్తాయి, కానీ అలాంటి సరదాలకి వాటికి ఖర్చు పెట్టుకునే బదులు మన ఫ్యూచర్ కోసం ఖర్చు పెట్టుకోవాలి అన్న థాట్లో ఉంటే కనుక మనమైతే ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తామో, దేని గురించి చూస్తామో అది మాత్రం మనం ఖచ్చితంగా
మనం నెరవేర్చుకుంటాము. సో అందుకనే మనము ఎప్పుడు కూడా లైఫ్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మన టార్గెట్ ఒకవేళ పెద్దదైతే కనుక దానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవడం, లేదు మన టార్గెట్ సరిపోతుంది, మన ఇన్కమ్కి మన టార్గెట్కి సరిపోతుంది అనుకుంటే కనుక దానికి కొద్దిగా టైం తక్కువ తీసుకొని కొనుక్కోవడం, అట్లాగా చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి కొనుక్కోవాలి అన్న ప్రాసెస్లో అయితే, అన్న థాట్ ప్రాసెస్లో అయితే ఉండాలి. అంటే బట్టలు అలాంటివి కాకుండా గోల్డ్ అని, లేకపోతే ల్యాండ్ అని, లేదంటే సేవింగ్స్ అని, అలాంటి వాటి మీద మనమైతే దృష్టి పెడితే ఖచ్చితంగా మనము ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా అని నేను చిన్న చిన్న సరదాలని మిస్ అవ్వమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మన చిన్న చిన్న సరదాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నాళ్ళు మనం టార్గెట్ గట్టిగా ఫిక్స్ అయ్యి ఒక 5 సంవత్సరాలు మనం గట్టిగా కష్టపడి ల్యాండ్ కొనుక్కోవాలి, లేదంటే ఎన్ని కాసులు బంగారం కొనుక్కోవాలి, పిల్లకు పెట్టాలి, అలాగా ఫిక్స్ అయ్యి మనది ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత చిన్నగా సరదాలను మనం తీసుకోవడం అనేది అసలు తప్పే కాదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఫోన్లకి, బళ్ళకి, వాటికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. దానివల్ల మనకి ₹1 కూడా రాదు. పైగా అది చాలా అంటే చాలా వేస్ట్ ఖర్చు అయితే అవుతుంది. అట్లాగే మనము ఫైనాన్షియల్ గ్రోతింగ్ బాగుండాలి అంటే కనుక మనం ఏంటంటే మనం చీట్లు కట్టడం అలవాటు చేసుకోవాలి. మనం చీట్లు కట్టడం అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం నెల కొద్దిగా అమౌంట్ కట్టినా ఒకేసారి మనం పాడుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, లంసమ్ అమౌంట్ అనేది వస్తుంది. అలాగా లంసమ్ అమౌంట్ రావడం వల్ల మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా అనవసరమైన అప్పులు కానీ, ఏమైనా లోన్స్ కానీ, ఈఎంఐలు కానీ కడుతూ ఉంటే వాటిని క్లియర్ చేసేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. కాబట్టి మనకి చీట్లు అనేవి మన ఫైనాన్షియల్ గ్రోత్లో చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఒకవేళ మనకి అప్పులు ఏమి లేకపోయినా ఈ అమౌంట్ని ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం దేని మీదైనా బ్యాంక్లో వేసుకొని దాని మీద వడ్డీ తెచ్చుకోవడానికి అట్లా ప్రయత్నించినట్టయితే కనుక మనకి ఏమవుతుందంటే కొద్దిగా మనం ముందుకెళ్ళడానికి లైఫ్లో ఉపయోగపడుతుంది. ఆ చీట్లు వేయడం వల్ల ఒకటి మనకి లంసంగా అమౌంట్ రావడమే కాకుండా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే మనకు నెల వచ్చేసరికి కరెంట్ బిల్లు ఎలా అయితే కడతామో అదే విధంగా అది ఒక ఖర్చుగా భావించి వెంటనే అమ్మో చీటీ కట్టాలి అని చెప్పి ఆ డబ్బులు అనేది పక్కన పెట్టేస్తాం. ఆ విధంగా మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అట్లాగే మనం ఏం చేస్తామంటే చాలా వరకు ఎలా ఆలోచిస్తామంటే పండగ వచ్చిందంటే బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే ఆ విధంగా ఆలోచిస్తాము. అట్లాగా ఆలోచించడం వల్ల మనకి ₹1 కూడా ఏమీ మళ్ళీ వెనక్కి రాదు ఆ బట్టల్ని వాటిని కొనడం వల్ల. అలాగే మన దగ్గర ఏదైనా కొద్దిగా మనీ ఉన్నా సరే ఒక 1/2 గ్రామ్ బంగారం కొనుక్కోవడం అట్లాంటివి మనం అలవాటు చేసుకున్నట్టయితే కనుక మనకి తెలియకుండానే కొద్దిగా కలిపి చాలా ఎక్కువ బంగారాన్ని చేసుకోగలుగుతాము. ఎందుకంటే మనం ఈ బట్టలు ఎందుకు కొంటామంటే మెయిన్ ఏంటంటే ఫ్యాషను, ట్రెండ్ మారింది, ట్రెండ్కి తగ్గట్టు చీరలు కట్టుకోవాలి, లేకపోతే ఆ విధంగా కొంటాం. కానీ అంతేగాని మనకి ఇంకొక ఉద్దేశంతో ఏమీ కొనము. అలాగా ట్రెండ్ కోసం కొంటాము. ఆ ట్రెండ్ అన్నది మనకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ట్రెండ్ కోసం కొన్న బట్టలు ఏదైతే ఉన్నాయో ఆ బట్టలు మనకు ఉపయోగపడతాయా? అస్సలు ఉపయోగపడవు. అందుకని అలాంటి బట్టలు కొనేటప్పుడు మనం ఏంటంటే ఒక 2,000, 3,000 పెట్టింది ఒక చీర అయితే రాదు. ఆ ₹3,000 పెట్టి కొద్దిగా డబ్బులు యాడ్ చేసామనుకోండి 1/2 గ్రామ్ బంగారం అనేది తేలిగ్గా వస్తుంది. బట్టలు కొనే బదులు ఇలాగా చిన్నగా బంగారం కొనడం అనేది అలవాటు చేసుకోండి. మనం 1/2 గ్రామ్ కొంటున్నాము, లేకపోతే గ్రామ్ కొంటున్నాము అని చెప్పి మొహమాటం ఏమీ పడక్కర్లేదు. ఆ షాప్కి వెళ్ళి అడిగి కొనడానికి అలా మొహమాటం ఏమి పడకుండా అదే మనం అలవాటు చేసుకోండి. ఆడవాళ్ళని చాలామంది కూడా చదువుకొని కూడా ఇంట్లో ఉంటాం, వర్క్ చేయడానికి కుదరని సందర్భాల్లో. ఎందుకంటే ఒక హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదంటే ఒకవేళ అత్తమామ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని చూసుకోవాల్సి ఉండొచ్చు. అలాగా ఆ విధంగా వర్క్ చేయలేని సందర్భంలో అయితే ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఉండి ఏదైనా చిన్న వర్క్స్ అంటే ఇంటి దగ్గర చేసే పనులు ఏదైనా ఉంటే చేయగలిగితే ఏంటంటే హస్బెండ్కి కూడా మనము ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంకా మనకు ఫైనాన్షియల్ గ్రోతింగ్ అనేది బాగుంటుంది. లేదు అలాంటి సిచ్యువేషన్ కూడా కుదరదు అనుకున్నప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు కూడా మనం ఏంటంటే మనీ అనేది సంపాదించవచ్చు. ఎట్లా అంటే మన ఇంట్లో ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో అలాంటి ఖర్చుల్ని కొద్దిగా తగ్గించుకోవడం. ఏట్లకైతే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామో అది మనం రాసుకొని పెట్టుకొని వాటిల్లో మనం కనీసం ఒక 500 తగ్గించగలమా, లేదా ₹1,000 తగ్గించగలమా అని చెప్పి చూసుకోవడం. అట్లాగా మనం ఇంట్లో ఉండి చేసే ఏదైతే చిన్న పొదుపు ఉందో అది కొద్దిగా పెద్ద సంపాదనతో సమానం.
దానివల్ల మనం పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ అనవసరమైన ఖర్చులకి మనం డబ్బులు తగ్గించడం వల్ల మనం సేవింగ్స్ అనేవి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టుకున్న టార్గెట్ అనేది చాలా తక్కువ సమయంలో మనము రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే మనం సేవింగ్స్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయినప్పుడు టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టైం ప్రకారం సేవింగ్స్ అనేవి చేస్తాం, బాగానే ఉంది. కానీ ఆ చేసిన సేవింగ్స్ ఇంట్రెస్ట్ అన్నది కలుస్తుందా లేదా అన్నదైతే మనం చూసుకోవాలి. కలుస్తున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది కూడా మనం గమనించుకోవాలి. ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఏ రిస్క్ లేకుండా ఉన్న వాటిలోని మనం సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే చాలామంది ఇలాగ మనకి క్యాలిక్యులేషన్స్ రావు, మేము చదువుకోలేదు పెద్దగా, మాకు తెలియదు అలా అనుకుంటారు. అట్లా కాదు, మనం చేస్తున్న సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి బుక్లో ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి చెక్ చేసుకుంటే మనకే తెలుస్తుంది. మన బుక్లో అవి సేవింగ్స్ అయితే అవి బుక్లో కానీ వీటిలో అయినా రాసి ఉంటాయి కదా, వాటిని చూసుకొని ఒక్కసారి మనం వాడే ఏ ఫోన్లో అయినా ఎలాంటి ఫోన్లో అయినా క్యాలిక్యులేటర్స్ అనేవి ఉంటాయి. మనము 100 రూపాయలు దాస్తున్నామంటే తర్వాత నెలకి ఎంత అవుతుంది, లేదంటే ఒక సంవత్సరం తర్వాత ఎంత అవుతుంది, అలాంటివన్నీ మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే కనుక మనకి ఎంత వడ్డీ మనకు కలుస్తుంది, ఎంత వడ్డీ వస్తుంది అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దానికోసం పెద్ద చదువేమీ అక్కర్లేదు. ఇదండి, ఆ మధ్యతరగతి వాళ్ళమైనా సరే మనం తక్కువ టైంలో ఎక్కువ మనీని గోల్డ్ని సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.